చనిపోయాక మళ్ళీ ఈ అందమైన ప్రపంచాన్ని చూడాలంటే అది సాధ్యమయ్యేది ఒక్క నేత్రదానం ద్వారానే. మన కళ్ళు మూసుకున్న తర్వాత కూడా మన చూపు ఇంకొకరి జీవితంలో వెలుగై కొత్త ఉదయాన్ని చూపిస్తుంది. నేత్రదానం చేద్దాం, అంధత్వ నివారణకు తోడ్పడదాం, దివ్యాంగులకు చేయూతనిద్దాం, మానవత్వాన్ని మరింత మహోన్నతంగా చాటుదాం. ఉమామహేశ్వర రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆవిడ తన ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అట్లాంటి చూశాక నాకు అర్థమైంది ఏంటంటే ఆవిడ ఒక తల్లిలాగా అందులోకి ఎంతో సేవ చేశారు. సేవనే శ్వాసగా మానవత్వాన్నే మార్గంగా తీసుకుని ముందుకు సాగుతోంది జనహిత వెల్ఫేర్ సొసైటీ. నేత్రదానం ప్రాముఖ్యతపై ప్రజల్లో చైతన్యం, సహాయ కార్యక్రమాల ద్వారా వేలాది కుటుంబాల్లో ఆశల దీపం వెలిగిస్తోంది జనహిత వెల్ఫేర్ సొసైటీ. మనకు ఎప్పుడు అమ్మ మనకు మేమున్నా మీ వెంట అంటూ మనకెప్పుడు సపోర్ట్ ఇస్తూ అభివృద్ధిని కాంక్షించేటటువంటి జనహిత ఫౌండర్ అమ్మ ఉమామహేశ్వరి రెడ్డి మేడం గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. నా పేరు అజయ్ కుమార్ రెడ్డి, అర్జున అవార్డు గ్రహీతని బ్లైండ్ క్రికెట్లో. వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో భారత్ ముందడుగు వేస్తుంది. అందులో మేము కూడా పాలు పంచుకోవాలనుకుంటున్నాము. మీకు కుదిరినంత హెల్ప్ చేసి దివ్యాంగులని ప్రోత్సహించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాము. నేను అందపుష్పాని యావనికి ఆనుమతి అని డాక్టర్ చిక్కా హరీష్ కుమార్ పిహెచ్డి. నేను బై బర్తే బ్లైండ్ పిహెచ్డి దాకా చదివా. 60,000 కింద 6 చుక్కలతో ఈ అవన్నీ చదివేటటువంటి అవకాశాన్ని ఇచ్చిన సార్ లూయిస్ బెల్ ని ఆదర్శంగా చేసుకున్న అవన్నీలో అనేక మంది అందులో ప్రపంచవ్యాప్తంగా విద్యను అభ్యసిస్తూ రకరకాలుగా వారి యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు. దివ్యాంగులపై కేవలం జాలి చూపాల్సిన అవసరం లేదు. అవకాశాలు ఇస్తే అద్భుతాలు సృష్టించే శక్తులుగా మారుతారు. చేయూతనిస్తే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రోత్సహిస్తే వారు జీవితాన్ని గెలుస్తారు. అండగా నిలిస్తే వారు మరెందరికో ఆదర్శంగా నిలుస్తారు.